చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. Saturn is the 6th planet of the Sun and the second largest in our solar system. Saturn is the 6th planet of the Sun and the second largest in our solar system. ఏరా మనవడా, మన సౌర వ్యవస్థ గురించి చదువుతున్నావా? అవును తాతయ్య, సాటర్న్ అంటే శని గ్రహం. అది చాలా డేంజర్ అంట కదా. అదెవరు చెప్పారు? శనిలా దాపరించావని మీ పెద్దవాళ్ళే అంటారు కదా. చెప్పండి తాతయ్య. చెప్పండి తాతగారు, మీ మనవడు గొప్ప ప్రశ్నే అడిగాడు. ఒరే మనవడా, నీ మాట కూడా కొంతవరకు కరెక్టే. ఒకప్పుడు ఆ శనిదేవుడికి భయపడే ఆ శివుడంతటి వాడే పారిపోయి ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడట. అప్పుడు శని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి, ఇప్పటికైనా నా శక్తి అర్థమైందా అని అడిగాడట. దానికి శివుడు, నీ వల్ల నాకు ఎలాంటి హాని జరగలేదు కదా, నీకేం శక్తి ఉన్నట్టు అన్నాడట. అంతే, శనిగారు ఫక్కున నవ్వి, ముల్లోకాలని నీ తాండవ నృత్యంతో హడలుగొట్టిన ముక్కంటివైన నిన్ను పరిగెత్తించి 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 నిన్ను ఈ చెట్టు తొర్రలో దాక్కునేలా చేసిన శక్తిశాలి శనిదేవుణ్ణి నేనేగా అన్నాడట. ఆ శనిదేవుడికి అందరూ భయపడతారనమాట. కరెక్ట్. ఆ శనిదేవుడు ఒక్కసారి పట్టుకుంటే 7 ఏళ్ల దాకా వదలడట. ఆ పట్టుకోవడం ఏ రూపంలో అయినా జరగొచ్చట. తెలిసినోడిలాగా ఉండొచ్చు, తెలియనోడిలాగా ఉండొచ్చు, చివరికి అదిగో ఆ డ్రైవర్ రూపంలో కూడా ఉండొచ్చు. నందిని, మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టింది నేను కాదత్తా, ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది మాత్రం నేనే. ఏ చెంప చెళ్ళుమన్నా ఇంకా నీకు బుద్ధి రాలేదా? కుక్కతోక వంకర కదా మావయ్య, ఎంత సాగదీసినా మళ్ళీ వంకరగానే తిరుగుతుంది. నందిని, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. శివశివ, ఈ చేదు నిజాన్ని నా నోటితో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బావా. అంత చేదు నిజాన్ని చెప్పాలనుకోవడం ఎందుకు? ఎందుకేంటి, ఊరుకుంటే ఊరా పేరా అన్నట్టు నందినమ్మకి ఏదో ఒక ఫిట్టింగ్ పెడితే కాని ఏమీ తోచదు మరి. అబ్బా, ఫిట్టింగ్ కరెక్ట్ మాట. కోటలు కూలిపోయేంతటి చేదు నిజం ఇది. గుండెల్ని బద్దలు చేసేంతటి పచ్చి నిజం మరి. నువ్వు చెప్పబోయేది ఎంతటి చేదు నిజమైనా వినడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. నందిని, ఎన్నో తుఫాన్లని భూకంపాలని చూసి కూడా తట్టుకొని నిలబడ్డవాళ్ళం. ఏమక్కా, చెప్పమంటావా? పాపం బావా చెప్తే ఫీల్ అవుతాడేమో. నందిని, ఆయన ఫీల్ అవుతారని నువ్వేం ఫీల్ అయిపోనక్కర్లేదు. ఇప్పటికిప్పుడు నువ్వు కనిపెట్టిన నిజమేంటో బయట పెట్టేసేయ్. అక్క, నా మొబైల్లో నుంచి తెలివిగా ఆ ఫోటోని డిలీట్ చేయించానని సంబరపడిపోతున్నావేమో. నువ్వు డిలీట్ చేయించిన అదే ఫోటోని నేను మళ్ళీ రీట్రీట్ చేయించానని తెలిస్తే సడన్ గా నీకు హార్ట్ అటాక్ వస్తుందేమో. నందిని, అనవసరంగా అందరి టైము వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి రా. అక్కడికే వస్తున్నాను బావా, కానీ ఆ ఘోరాన్ని నా నోటితో చెప్పలేను. ఓ ఫోటోగా మాత్రం చూపిస్తాను.
ఏంటి మళ్ళీ ఆ 3 కోతల గురించేనా? కాదత్తా, కువ్వకువ్వలాడే ఓ గువ్వ జంట గురించి. ఆ ఫోటోని పాన్ ఇండియా సినిమా తీసి పోస్టర్ వేశామనుకో, బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఓహో, అంత గొప్ప ఫోటోనా? అయితే చూపించు. నో, అది పెద్దలకు మాత్రమే. నీలాంటి చిన్న పిల్లలు అస్సలు చూడకూడదు. అంతే కదక్కా? అంతో ఇంతో కళ్ళారా చూస్తేనే కదా తెలిసేది. ఏంటి నీ ధీమా? ఈ రోజుతో నీ బ్రతుకు బందరు బస్టాండే అవుతుంది. ఓకే, నౌ బిగిన్స్ ద కలర్ఫుల్ షో. ఆ, నందిని, ఒకసారి అలా పక్కకొస్తావా? పద, రా. ఏంటి పైకి బింకంగా ఉన్నా లోపల టెన్షన్గా ఉందా? నీ సీక్రెట్ బయటపడిపోతుందని భయపడుతున్నావా? నిన్ను రమ్మన్నది నా సీక్రెట్ బయటపడిపోతుందనే భయంతో కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఒక సినిమాని నీకు చూపించాలని. యూ, ఏంటి నువ్వనేది? సేమ్ టు సేమ్ నీ డైలాగే. అది నా నోటితో చెప్పడం ఎందుకు? నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు. ప్రసాద్ బాబు, ఏం చేస్తున్నారు? మనీ బ్యాగ్ పరువెంతుందో చూస్తున్నానంతే. బాబు, ఆ డబ్బుని రేపు క్వారీలో కూలీలకి ఇవ్వాలయ్యా. అబ్బా, కూలీలదేముంది, రేపు లేదంటే ఎల్లుండి దాకైనా ఎదురు చూస్తారు. కానీ నేను మాత్రం నో వెయిటింగ్, ఓన్లీ లాక్కోయింగ్. ఏంటి బాబు ఈ దౌర్జన్యం? హర్ష గారి బామ్మర్దిని కదా, ఈ డబ్బు మీద నాకు కూడా రైట్స్ ఉన్నాయిలే. అన్యాయం బాబు, జీతాలు ఇవ్వలేదని కూలీలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే హర్ష గారికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? పాయింటేనయ్యోయ్. క్వారీకి వెళ్లే దారిలో ఎవరో దొంగోడు నీ మెడ మీద కత్తి పెట్టి డబ్బు లాక్కెళ్ళాడని చెప్పేశాయి. బాబు, అబద్ధం చెప్పడం నా రక్తంలోనే లేదు. అబ్బా, అంతా సత్యహరిశ్చంద్రుడు మరి. అయితే ఒక పంచేయ్, ఉన్నట్టుండి సుడిగాలొచ్చి డబ్బులన్నీ ఎగిరిపోయాయని చెప్పేసేయండి. ఆహా, ఆ సుడిగాలి పేరు ప్రసాద్ అని కూడా చెప్పాలా? ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నేను తలుచుకుంటే రేపటికల్లా నిన్నీ ఉద్యోగంలో నుంచి పీకించేయగలను తెలుసా? బరి తెగించిన వాళ్ళు ఏమైనా చేయగల సమర్థులు. అర్థమైంది కదా, గప్ చిప్గా ఉండు. ఇక్కడ నాకు జైల్లో పెట్టినట్టు ఊపిరాడకుండా ఉంది. అలా సరదాగా ఓ 2 రోజులు మా ఊరెళ్ళొస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే, జల్సా చేసేందుకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. బామ్మర్దంటే బ్రతుకును కోరేవాడనంటారు. ఇలా పందికొక్కుల్లాగా అందిన కాడికి మేసేవాణ్ణి ఇంకేం పేరుతో పిలవాలా? ఛ!